మానవుని యొక్క దేహము మనకి సాక్షాత్తం పరమాత్ముడి చూడండి గొప్ప వరం. అద్భుతమైన మెకానిజం ఉంది మానవ దేహంలో. ఆ మెకానిజాన్ని పర్ఫెక్ట్గా మనము అంతరాయం లేకుండా దాని కార్యక్రమాన్ని అది జరుపుకుంటూ వెళ్తుంటే దాని సహకారం చేయలేకపోయినా పర్వాలేదు, కానీ దానికి ఆటంకం కలిగించకుండా ఉండే జీవిత విధానాన్ని అంటాం సరైన అటువంటి జీవిత విధానం అంటాం. అప్పుడు మనం ఏం చేయాలి? అది బాగా వెళ్ళాలి అంటే నెంబర్ 1, సరైన సమయంలో ఉదయం లెగాలి, వ్యాయామం చేయాలి, సరైన సమయాలు మెయింటైన్ చేసి భోజనం ఆహారం తీసుకోవాలి, మధ్యాహ్నం విశ్రాంతి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు తీసుకోవాలి, నైట్ ఒకే టైంలో నిద్ర మెయింటైన్ అవ్వాలి. ఒక రోజులో మనిషిని బట్టి 3 నుంచి 4 లీటర్ల వాటర్ తాగాల్సిన అవసరం ఉంది. రోజు ఉదయం లేకంగానే మోషన్కి వెళ్ళాలి. ఆడవారికి టైం టు టైం, డేట్ టు డేట్ పీరియడ్స్ అనేవి వచ్చేసేయాలి. పోస్ట్ పోన్ అవ్వకూడదు, ప్రీపోన్ కూడా అవ్వకూడదు. ఎగ్జాక్ట్ టైం అంటే 28 డేస్ కల్లా పీరియడ్స్ అనేవి వచ్చేసేయాలి. ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, పర్ఫెక్ట్నెస్ అనేది బాడీ యొక్క మెటబాలిజం రేట్, జీవక్రియ బాగుంటే మాత్రమే సాధ్యమవుతుంది. అది మనకి ఉండాలి అంటే ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే మనము సరైన మన బాడీలో ఉన్నటువంటి మెకానిజాన్ని చక్కగా మనము దానికి అంతరాయం కలగకుండా, ఆటంకం లేకుండా వాటంతా కష్టపడడానికి మనం ప్రోత్సాహం చేయడం అనేది ఇవి చేయాలి. కాబట్టి జీవితంలో దీంతో పాటుగా యోగాని ఒక పాత్ర చేసుకున్నట్లయితే మనిషి అనేవాడు నైపుణ్యంగా, చైతన్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. జై గురుదేవ్.